Hello viewers, welcome to Telugu Scit tutorials. This is session 20 in font tag properties. ఇది సెషన్ 20 ఫాంట్ ట్యాగ్ ప్రాపర్టీస్లో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫాంట్ కలరు, ఫాంట్ సైజు పిక్సెల్స్లోన, పాయింట్స్లోన, ఎంఫెమెరల్ యూనిట్లోన ఒక పాయింట్ అంటే 1.5 పిక్సెల్స్ అని, 1 ఎంఫెమెరల్ యూనిట్ అంటే 18 పిక్సెల్స్ అని విధంగా చెప్పుకున్నాం. తర్వాత ఫాంట్ ఫ్యామిలీలో డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ చూసాం. తర్వాత ఫాంట్ వెయిట్లో బోల్డ్, నార్మల్ చూసాం. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ చూసాం. ఫాంట్ స్టైల్లో ఇటాలిక్, నార్మల్ అని. ఈ క్లాస్లో మనం ఫాంట్ వేరియంట్ అనేది చూస్తాం. ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీస్. This class is actually session 20. So font variants. In this font variant properties we have two properties. Font variant properties, small caps ఏంటనేది చూస్తాం. నెక్స్ట్ ఫాంట్ వేరియంట్ నార్మల్లో ఉంటుంది. దీనికి మనము నోట్ ప్యాడ్ తీసుకున్నాం. నోట్ ప్యాడ్లోనే యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తామంటే కామెంట్ లైన్ తీసుకున్నాం. కామెంట్ లైన్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. కామెంట్ లైన్, ప్రోగ్రామ్ ఆన్ font variant ప్రాపర్టీస్. ఇదే లాస్ట్ ప్రాపర్టీ అండి ఫాంట్ వేరియంట్లో. అక్కడికి ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీస్ క్లోజ్ అయిపోతాయి. దిస్ ఈజ్ టైటిల్. బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఫైల్ సేవ్ చేస్తాం. ఫైల్లోకి పోయి సేవ్ యాజ్ క్లిక్ చేసి డెస్క్టాప్లో CSS మీద నేను ఫాంట్ వేరియంట్ అనేసి తీసుకుంటున్నాను. ఫాంట్ వేరియంట్ .html అని తీసుకుంటాను. సేవ్ చేస్తాను. ఫాంట్ వేరియంట్ డాట్ ప్రాపర్టీస్. ఇప్పుడు బేసిక్ ట్యాగ్స్ అంతా మనం టైప్ చేసుకుంటాం. జస్ట్ HTML, నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్. ఈ ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీస్ కదా. దీంట్లో మనకి ఫాంట్ వేరియంట్ అనేది ఇది అలాగే నేను కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. Ctrl V. ఇక్కడ టైటిల్ క్లోజ్ చేసేస్తాను. టైటిల్ క్లోజ్. అదేవిధంగా నేను హెడ్ క్లోజ్ చేస్తాను. హెడ్ క్లోజ్. తర్వాత బాడీ బిగిన్ చేస్తాను. బాడీ క్లోజ్ యాజ్ యూజువల్లీ. బాడీ క్లోజ్. ఇవి HTML క్లోజ్. సో ఈ బాడీ లోపల నార్మల్గానే మనం ఏం తీసుకుంటామంటే ఫాంట్ తీసుకుంటాం. ఫాంట్ బిగిన్. అదేవిధంగా ఫాంట్ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఫాంట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు ఈ ఉండే టెక్స్ట్ నేను తీసుకొని కాపీ చేసుకొని ఆ టెక్స్ట్ని నేను అక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఇదే టెక్స్ట్ కాబట్టి మళ్ళీ టైప్ చేయని అవసరం లేదు. ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్. ఇప్పుడు నేను సేవ్ చేసి Ctrl S. ఒకసారి ఇదేంది ఫాంట్ వేరియంట్ కదా కాబట్టి ఫాంట్ వేరియంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి ఫాంట్ వేరియంట్ ఇక్కడ ఉందండి. రైట్ క్లిక్, ఓపెన్ విత్, గో టు గూగుల్ క్రోమ్, క్లిక్. దిస్ ఈజ్ ద యాక్చువల్లీ స్కిట్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్. దిస్ ఈజ్ ఇక్కడ కనపడుతుంది కదా. ఇంతకుముందు స్మాల్ టెక్స్ట్ ఉంది అందువల్ల కనపడలేదు. ఇది నార్మల్ టెక్స్ట్. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు టైటిల్లోకి వెళ్ళి స్టైల్స్ ఇచ్చుకోవాలి. యాజ్ యూజువల్గానే టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్
టెక్స్ట్ స్లాష్ CSS డబుల్ కొటేషన్ క్లోజ్ ఈ స్టైల్ ఇక్కడ. నెక్స్ట్ స్టైల్ క్లోజ్ చేసేస్తాం. దీంట్లో స్టైల్ క్లోజ్ within the style I am taking font, FONT font. After that left brace, after that right brace. Within the brace I am taking as usually color, colon, some red, semicolon. In the same way font size, hyphen size, colon, font size some 20 pixels పెడతాను, 20 pixels, semicolon. Similarly font hyphen family, colon, some double quotation, impact పెట్టేస్తాను, impact double quotation close, semicolon. Next font hyphen weight, colon, some bold, semicolon. Similarly font hyphen style, colon, some normal, semicolon. నెక్స్ట్ ఇక్కడికి క్లోజ్ చేసి ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ ఇచ్చేసి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఉన్నాను, ఫాంట్ క్లోజ్ చేశాను, ఫాంట్ బిగిన్ చేశాను, సేవ్ చేశాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తాను, రావడం లేదు, జస్ట్ వెయిట్. ఇక్కడ టెక్స్ట్ అనేది నేను ఫాంట్ లోపల ఇవ్వకుండా ఫాంట్ బయట ఇచ్చాను, అది అందువలన ఇది రాలేదు. ఇప్పుడు నేను ఫాంట్ లోపల ఇస్తాను, Ctrl+S, Alt ట్యాబ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, స్టైల్స్ అప్లై అవుతాయి. చూడండి స్టైల్స్ అప్లై అయినాయి. దిస్ ఈజ్ సో. కాకపోతే ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటంటే మనం ఫాంట్ స్టైల్ అయిపోయింది. ఫాంట్కి నార్మల్గానే మనం ఏమి ఇవ్వాలంటే ఫాంట్ వేరియంట్, హైఫన్ వేరియంట్ ఇచ్చి, వేరియంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పాను నేను, స్మాల్ క్యాప్స్ హైఫన్ క్యాప్స్, సెమీకోలన్. ఏమవుతుందో చూస్తాం. Ctrl+S, Alt ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. చూడండి ఫస్ట్ లెటర్స్ తప్ప మిగతా అన్నిట్లోన ఫస్ట్ లెటర్స్ మాత్రం క్యాపిటల్ లెటర్లు, మిగతా అన్నీ స్మాల్ క్యాప్స్. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ ఫాంట్ వేరియంట్ అనేది నేను జస్ట్ ఏం చేస్తాను, కట్ చేస్తాను, కట్. ఇప్పుడు నేను సేవ్ చేసి Ctrl+S, Alt ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇలా వచ్చింది, స్కిట్ సాఫ్ట్వేర్ జాబ్స్. అలా కాకుండా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి Ctrl+V ప్రెస్ చేసి Ctrl+S, Alt ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. చూడండి క్లియర్గా తెలుస్తుంది, చేంజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ లెటర్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్, మిగతా అన్నీ స్మాల్ లెటర్స్. సో దిస్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ని మనం డాక్యుమెంటేషన్ కోసం కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను, Ctrl+V. సో ఇప్పుడు మనం ఫాంట్ వేరియంట్ అనేది నార్మల్లో చూస్తాం. ఇక్కడ జస్ట్ స్మాల్ క్యాప్స్ అనేది తీసేసి నార్మల్ అనేసి పెడతాను. Ctrl+S, Alt ట్యాబ్కి వెళ్ళి ఆల్ ట్యాబ్లో రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి క్లియర్గా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్నది ఇలా ఉంది,
ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే సో నార్మల్కి వచ్చేసింది. తెలుస్తూ ఉంది కదా, తేడా తెలుస్తూ ఉంది. ఇది నార్మల్కి వచ్చేసింది. ఎప్పుడైతే నేను నార్మల్ అని పెట్టానో అది నార్మల్కి వచ్చేసింది. దీన్ని డాక్యుమెంటేషన్ పర్పస్ నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఈ ప్రోగ్రాంలో నార్మల్ అనే చోట ఇక్కడ సేవ్ చేస్తాను, పేస్ట్ చేసేస్తాను. సో ఈ ఫాంట్ ప్రాపర్టీస్లో ఇప్పటి వరకు ఫాంట్ కలరు, ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్ అనే డిఫరెంట్ టైప్స్ చూసాం. ఫాంట్ సైజులో మాత్రం 3 టైప్స్ ఉన్నాయి. పిక్సెల్స్ అని, పాయింట్స్ అని, ఎంఫెమెరల్ యూనిట్ అని. ఫాంట్ ఫ్యామిలీ ఇంకా లెక్కలేనన్ని యూనిట్స్ ఉన్నాయి. మనం అదంతా చెక్ చేసాం. లూసిడా హ్యాండ్ రైటింగ్, లూసిడా శాన్స్, కూపర్ అని, ఇంపాక్ట్ అని, ఎలిఫెంట్ అని చాలా చూసాం. ఇంకా ఫాంట్ వెయిట్లో బోల్డ్ ఉంది, నార్మల్ ఉంది. ఫాంట్ స్టైల్లో ఇటాలిక్ ఉంది, నార్మల్ ఉంది. ఫాంట్ వేరియంట్లో స్మాల్ క్యాప్స్, నార్మల్ అనేది ఉంది. ఇంతేనండి ఈ క్లాస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్